హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. మే 1న పుష్ప 2 నుండి తొలిపాట. ముంబైలో కుబేరా. రామోజీ ఫిలిం సిటీలో నితిన్ భారీ పోరాట ఘట్టం. సర్దార్ 2కి సన్నాహాలు మొదలు. వణికించే లవ్ మీ. హరోం హరా నుండి పాట విడుదల. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సమరాన్ని. పోలింగ్ తేదీ మే 13 సోమవారం. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మనం కాకపోతే ఎవరు? బాధ్యత గల పౌరులుగా ఓటేద్దాం. దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుదాం. రండి, అందరం ఓటేద్దాం. మే 1న పుష్ప 2 నుండి తొలిపాట. పుష్ప 2 ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలిపాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్ర బృందం ప్రకటించింది. పుష్ప పుష్ప పుష్పరాజ్ అంటూ సాగే ఆ పాట బుధవారం ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 విజయవంతమైన పుష్ప ది రైజ్కి కొనసాగింపుగా రూపొందుతోంది. ది రూల్ అనేది ఉపశీర్షిక. రష్మిక కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎన్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే టీజర్ని విడుదల చేశారు. పాటల విడుదలతో ప్రచార హంగామాకి మరింత ఊపు తీసుకురానున్నారు. అంచనాలకి ధీటుగా సినిమా రూపొందుతోందని చిత్రవర్గాలు తెలిపాయి. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ముంబైలో కుబేరా. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. దాదాపు 2 వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందనలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న కుబేరా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సర్దార్ 2కి సన్నాహాలు. కార్తీ పోలీస్ అధికారిగా, రా ఏజెంట్గా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చిత్రం సర్దార్. పిఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా సర్దార్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను జూన్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే ప్రాజెక్టులో కార్తీ మరింత భిన్నంగా కనిపిస్తారు. అందుకు అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు, మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో దీన్ని తెరకెక్కించనున్నారు. చెడు అలవాట్లతో కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కలిగించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. పూర్వ నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వావ్ వతియారే చిత్రీకరణలో ఉన్నారు కార్తీక్. రామోజీ ఫిలిం సిటీలో నితిన్ భారీ పోరాట ఘట్టం. నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. సప్తమి గౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ మునిశేఖర్ సారథ్యంలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ నేతృత్వంలో ఈ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు చిత్రీకరించే ఈ పోరాట ఘట్టం చిత్రానికి ప్రధాన ఆకర్షణని సినీ వర్గాలు స్పష్టం చేశాయి.
తమ్ముడు అక్క బంధం చుట్టూ సాగే కథ ఇది. సోదరి పాత్రలో సీనియర్ కథానాయిక నటిస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అజనీష్ లోక్నాథ్. వణికించే లవ్ మీ ఆశిష్ వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన లవ్ మీ విడుదల ఖరారైంది. వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగమల్లి నిర్మిస్తున్నారు. బుధవారం విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఓ ఆత్మ ప్రేమ కథతో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలు ఉన్నాయి. కీరవాణి సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి. హరోం హరా నుండి పాట విడుదల. సుధీర్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం హరోం హరా ది రివోల్ట్ అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక, జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ జీ నాయుడు నిర్మాత. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలోని కనులెందుకో కలిసేనులే అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటని ఆయనతో కలిసి నిఖిత శ్రీవల్లి ఆలపించారు. వెంగి సాహిత్యం సమకూర్చారు. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అరవింద్ విశ్వనాథన్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.